ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనమందరం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఒక దైవజనుడిగా, ఒక వెల్ విషర్గా మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించాలని, ఈ సంవత్సరం అంతా కూడాను మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ దిశగా మేము, మా సిబ్బంది అందరము కూడాను మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించిన నీవు, నేను దేవుని కొరకు ఏదైనా క్రొత్తగా చేసే దిశగా, సేవ విస్తరణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు క్రొత్తగా మనం ఏదైనా ఆలోచించే ప్రయత్నం చేద్దాం కదండి. సంవత్సరములు మన ముందు గతించిపోతున్నాయి, కానీ మనం ఇంకా ఆ పాత స్థితిలో, ఆ పాత వాటినే కదా, ఆ స్వభావమును, ఆ ఆలోచనలను ఇంకా కలిగి ఉంటాం మనము. దయచేసి ఈ పాత సంవత్సరము ఆలోచనలను కానివ్వండి, పాత సంవత్సరములో ఉన్న మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. క్రొత్తగా నూతన పరచబడిన వారిగా ఈ నూతన సంవత్సరములో ప్రభు కొరకు మనము ముందుకు సాగుతాం. లేవియకాండం 23:16 అంటాడు, యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలను. దేవుడికి క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపాలట. నీ నుండి, నా నుండి నా దేవుడు ఎదురు చూసేది ఏంటంటే క్రొత్త ఫలము. నా బిడ్డ, నా సహోదరుడు, నా కుమార్తె లేక నా కుమారుడు క్రొత్త ఫలములు ఫలించాలి. క్రొత్తగా మనం ఏదైనా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రొత్త ఫలము నీవు, నేను ఫలించే దిశగా మనము అడుగులు వేద్దాం. సంఖ్యాకాండం 11:8 అంటాడు, క్రొత్త నూనె అంటాడు కదా. క్రొత్త నూనె, క్రొత్త నైవేద్యం, క్రొత్త నూనె అంటే పాతదానికి అవకాశము ఉండకూడదు అంటూ ఉన్నాడు. పాతదాన్ని విడిచిపెట్టాలి అంటూ ఉన్నాడు. అన్ని కూడాను క్రొత్తవిగానే ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. సంఖ్యాకాండం 28:26 అంటాడు, యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి అంటాడు. దేవునికి క్రొత్త పంటలో నైవేద్యము పరిశుద్ధముగా కూడి దేవుని సన్నిధికి తీసుకుని రావాలట. క్రొత్త ఫలం, క్రొత్త నూనె, క్రొత్త నైవేద్యము కదా. 1 సమూయేలు గ్రంథం 10:6 చూస్తే, క్రొత్త మనస్సు నీకిస్తాను అంటూ ఉన్నాడు. క్రొత్త మనస్సు అంటే పాత మనస్సును నీవు, నేను విడిచిపెట్టాలి. ప్రతిదానిని విడిచిపెట్టాలి. 9 కూడా అంటాడు, క్రొత్త మనస్సు అనుగ్రహించను. దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించను. నా దేవుడు చేసే ప్రతిదీ తూచ తప్పకుండా నిర్వర్తిస్తాడు, చేస్తాడు. అయితే నీవు, నేను దానిని ఎంతవరకు అవలంబిస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాము అన్నది నీవు, నేను ఆలోచించుకోవలసిన విషయము. ఇర్మీయా గ్రంథం 31:31 అంటాడు, క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. చూశారండి, క్రొత్త నిబంధన. దేవుడు మన విషయములో ఎన్నో క్రొత్త ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఈ సంవత్సరం తోచ తప్పకుండా వాటిని నిర్వర్తించాలని నా దేవుడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు, నేను వాటిని స్వీకరించే స్థితిలో లేకుండా మనము నష్టపోతున్నాము అని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కదా. క్రొత్త నిబంధన దేవుడు నీతో, నాతో చేయబోతూ ఉన్నాడు. యోహాను 3:7 అంటాడు, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అంటే మరలా తల్లి గర్భంలో జన్మించాలని కాదు దాని యొక్క భావం. ఆ వచనం చదివితే మనకు ఫుల్గా అర్థమవుతుంది. మన ఆలోచనలలో, మన యొక్క దిననిత్య జీవితంలో, మన మాటలో, మన యొక్క ప్రవర్తనలో, మనము గత సంవత్సరం చేయనటువంటి వాటి విషయంలో కదా మనము క్రొత్తగా కనిపించాలి, క్రొత్తగా జన్మించాలి క్రీస్తు కొరకు, క్రీస్తులో. ఇది ప్రభు నీ నుండి, నా నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు.
యోహాను 13:34 అంటాడు, క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను అంటాడు. చాలా విషయాలు మనకు గ్రంథంలో కనిపిస్తాయి. కాకపోతే సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలను మీ యొక్క దృష్టికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను. 6 విషయాలు నేను చెప్పాను. మొదటిది క్రొత్త ఫలము, రెండవది క్రొత్త నూనె, మూడవది క్రొత్త నైవేద్యము, 4వది క్రొత్త మనస్సు, 5వది క్రొత్త నిబంధన, 6వది క్రొత్త ఆజ్ఞ. వీటిని ప్రభు మన కొరకు ఇచ్చుటకైన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామా? క్రొత్త నిర్ణయాలు తీసుకుంటున్నామా? క్రొత్త ఆలోచనలు కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఆలోచించేసి ఒక మంచి నిర్ణయం, ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన నేను నెక్స్ట్ 365 దినములు నీ కొరకు నీవు ఆశించినట్టుగా క్రొత్తగా నేను బ్రతుకుతాను. నాలో క్రొత్త స్వభావం, క్రొత్త మాట, క్రొత్త బ్రతుకు, క్రొత్త జీవితం నేను జీవిస్తాను అని ఒక మంచి కమిట్మెంట్తో ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగాలని ప్రభు పేరట కొద్ది మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944855085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.